ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగవని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2వ డివిజన్ బిలాల్ నగర్ కేశవరాజు కుంటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ పథకాలు అమలు చేస్తాడని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి రకరకాల హామీలు గుప్పిస్తున్నారని, ఆ హామీలు అమలు కావాలంటే 1,45,000 కోట్లు అవుతాయని, చంద్రబాబు ఆ డబ్బు ఎక్కడి నుంచి తేగలడని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో 75,000 కోట్ల రూపాయలు పథకాలకు ఖర్చు పెడుతుంటే మరొక శ్రీలంక అవుతుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఆయన ఇస్తున్న హామీలకు ఏం జవాబు చెప్తారని ప్రశ్నించారు. పచ్చపత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయని, నిజానిజాలు తెలుసుకొని రాయాలని సూచించారు. అవ్వాతాతలకు పింఛన్లు అందజేస్తుంటే అది ఓర్చుకోలేక ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించింది చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మడం లేదని పేర్కొన్నారు. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని బాలినేని స్పష్టం చేశారు. నా జైవించి డీజే కొంచెం ముందు పోవచ్చు. డీజే అలా కొంచెం వెనకరానా అలా దూరేది అనా వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం. జై వాసన, జై వాసన, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న. నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న,
మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరికీ ఊపిరినందించావన్నా వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్ ఇచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా ఉల్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి సాగుతాగు నీటి సమస్యను తీర్చిన వాసన్న మా అందరి మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి వైసీపీ అండదండతో మా కలలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న నమ్మిన ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా నీపై ఒత్తిడి ఎటు నుంచొచ్చిన ఎదుర్కొన్నావుగా ప్రజల పక్షాన నిలిచేవాడని పేరు పొందావుగా 5 సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నా వాళ్ళని వాళ్ళ కోసమే దేనికైనా సిద్ధమన్నావుగా జగనన్న నవరత్నాలు జనమందరికీ చేరేలా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందించావు వాసన్న ఒంగోలును అభివృద్ధి చేస్తున్న వాసన్న మళ్ళీ నిన్నే గెలిపిస్తాము బాలినేని వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న జయ హో వాసన్న జయ హో జగనన్న జయ హో వైసీపీ జయ హో బాలినేని వాసన్న గుడిసెల్లేని ఒంగోలుని నిర్మించాలన్న నీ కలా నెరవేరాలి బాలినేని వాసన్న ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మనమ దిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అంతే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు
సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలిత ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై
అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బాలినేని వాసన్న ఓ బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా మళ్ళీ జగన్ మనతో మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మనకై మళ్ళీ జగన్ జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం జగనే మన మంత్రం జగనే మన సర్వం జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్ రాజకీయపు తోడేలను వేటాడే పెప్పులి జగన్ మన పేదవాడిపై ఈగ వాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుకుల సూర్యుడు జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ మళ్ళీ జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడ
ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. ఉత్థానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్. వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్. సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేత జగన్. సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్. మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై. పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం. ప్రజల అండనే ఆయుధంతో అర్జునుడైతలు సిద్ధం. అర్జునుడైతలు సిద్ధం. అందరం తనకు సిద్ధం. సిద్ధం 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 సిద్ధం. మళ్ళీ జగన్. మళ్ళీ మళ్ళీ జగన్. మళ్ళీ జగన్. మళ్ళీ మళ్ళీ జగన్. ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా. ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా. వైఎస్ఆర్సీపీ జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న. గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు. అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న. మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. రోజు మరి ప్రచారం చేస్తుంటే రోజు రోజుకి ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి మమకారం, ఆయన మీద ఉన్న ప్రేమ కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రమేరస్లో పోతూ ఉంటే కూడా జగన్ జగన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు మరి అందరూ కూడా చేరుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా జగన్మోహన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు రకరకాలుగా మరి వాళ్ళు ఏదో పథకాలు పెడతాం, అవి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. గతంలో 2014 కూడా చెప్పారు, కానీ ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్తోటి మళ్ళా గెలుస్తారనేది కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేశవరాజుగుంట కానీ, ఈరోజు బిలాల్ నగర్ కానీ తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ముందుకు వస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా మన ఒంగోలు ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నన్ను ఆదరించి మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈసారి గెలిస్తే ఒకటే చెప్తా ఉన్నాం, మంచినీళ్ళకి సంబంధించినటువంటి డైలీ వాటర్ ఇచ్చేదానికి ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు, ఆయన కనపట్లేదా వాళ్ళకి, కళ్ళు కనపట్లేదా, ఏం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. ఒక బుద్ధి ఉండాలా దేనికైనా, ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం. మరి నీళ్ళకి 355 కోట్లు తీసుకొచ్చింది తెలియలేదు వాళ్ళకి. ఆయన 120 కోట్లు తెచ్చాడంట, అది రాస్తారు. ఆ 120 కోట్లలో మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన 70 కోట్లు నేను వచ్చి కట్టించా. వాళ్ళు ₹1 ఇలా ఆపేస్తే నేను 70 కోట్లు నేను తీసుకొచ్చి పెడితే దాన్ని రాయరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మరి పచ్చి బూతులుగా ఉంది. వాళ్ళు విలేకరులు చెప్తున్నా, ఈ రకంగా రాయటం మంచి పద్ధతి కాదు, తెలుసుకొని రాయండి. తెలుసు మీకు అన్ని తెలిసి కావాలని రాస్తూ ఉన్నారు, కానీ మాకు టైం వస్తుందని తెలుసుకుంటున్నాను. మామూలుగా టీడీపీ వాళ్ళే సూపర్ 6 పథకాలంటే ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు జగన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టో. ఒకటి ఇప్పుడు జగన్ పథకాలు ఆల్రెడీ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలను కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా జగన్ పెట్టిన పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తారు.
ఇంకా ఇప్పుడు ఒకటి ఇంకా కూడా పథకాలు ఎక్కువ ఇస్తే కూడా రన్ చేయాలి కదా గవర్నమెంట్ని రన్ చేయాలా. ఇప్పుడు ఎంప్లాయీస్కి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బంది కూడా ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది జరగకూడదు. మళ్ళీ ఇంకా ఎక్కువ పథకాలు పెడితే ఇప్పుడు 70,000 కోట్లు పథకాలకు పోతూ ఉన్నాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి 1,40,000 కోట్లు చెప్తా ఉన్నాడు. అది ఏ రకంగా ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు మోసం చేయటం కదా ప్రజల్ని. ఏ రకంగా ఇవ్వగలుగుతాడు? 70,000 కోట్లకి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో 1,40,000 కోట్లు ఏ రకంగా ఇస్తాడు? ఇది కరెక్ట్ కాదు. అంత ముందర జగన్ గారు ఇస్తుంటే పథకాలు ఇస్తుంటే మరో శ్రీలంక అవుతుంది అది మాట్లాడాడు. ఇప్పుడు ఆయన 1,40,000 కోట్లు నేను పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసేదానికి ఎలక్షన్ ముందర మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వేరేదేం లేదు. ప్రజలు ఇది గమనిస్తారు. సీఎం గారు ప్రభుత్వాన్ని రన్ చేస్తూ పథకాలని రన్ చేసేదానికి అలాగే అభివృద్ధి కూడా చేసేదానికోసం పథకాలని ఏ రకంగా చేయాలో ప్రజలకు అందుబాటులో ఏ రకంగా తేవాలి. మరి చూడండి వాలంటీర్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏమరుస్తూ ఉన్నారు. అంటే ఫంక్షన్లు మళ్ళీ రేపు 1వ తేదీ ఇప్పుడు ఫంక్షన్లు వాలంటీర్ పెట్టి ఫంక్షన్లు ఇస్తున్నారు. వాళ్ళే ఫిర్యాదు చేస్తారు వాలంటీర్లు ఇవ్వకూడదని. మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఆఫీషియల్స్ ఎవరు పోయి ఇళ్ళకి పోయి ఇస్తారు? ఇప్పుడు అది ఆలోచించాలి కదా. అట్లా లేకుండా నువ్వు ఎలక్షన్ కమిషన్ నువ్వే కంప్లైంట్ చేసి కోర్టులు నువ్వే వేసి నువ్వే ఆపి మళ్ళీ ఇంటింటికి ఎందుకు ఇవ్వకూడదు అని మాట్లాడతారు. అది ఎట్లా అవుతుంది? ఈ 2 నెలలు ఇబ్బంది పెట్టారు. మళ్ళీ రేపు వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అదే పరిస్థితి. కానీ మళ్ళీ అందుకనే పెన్షనర్స్ మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రావాలా, మళ్ళీ మా పెన్షన్లు వాలంటీర్ ద్వారా పొద్దున్నే మేము తీసుకోవాలా అనే ఇదితో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ప్రకాశం జిల్లా కొత్త జిల్లాలో ఉంటే 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటాం.